ఇంతమంది వర్కర్స్ పనిచేయకపోతే ఎప్పుడో కంపెనీని మూసేసేవాళ్ళం. వాళ్ళ వల్ల మనం బతుకుతున్నాం, కానీ మన వల్లే వాళ్ళు బతుకుతున్నారని అనుకోవద్దు. ఒక సంస్థను నిర్మించాలంటే ఎంతో మంది కృషి ఉండాలి. దాన్ని చెడగొట్టడానికి ఒకే ఒక క్షణం చాలు. ఇప్పటికైనా బుద్ధిగా పనిచేసుకుంటే మంచిది. పాతకాల మనుషుల ఆలోచించకండి డాడ్. ఓల్డ్ థాట్స్ నెవర్ గివ్స్ us ప్రాఫిట్స్. ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టే ఇంకా ఇక్కడే ఉండిపోయారు. లేదంటే ఈ పాటికి 1000 కోట్లలోకి మన కంపెనీ టర్న్ ఓవర్ ఉండేది. వర్కర్స్ని ఇబ్బంది పెడుతూ 1000 కోట్లు సంపాదించలేము అశ్విన్. యూ షుడ్ థింక్ ప్రాపర్లీ. లక్ష్మి, నువ్వేం టెన్షన్ తీసుకోకమ్మా, నేనున్నాను కదా. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పమ్మా, నేను చూసుకుంటాను. అలాగే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ లక్ష్మి వల్ల రోజు రోజుకి ఫూల్ అవుతున్నాను. తన రియల్ ఫేస్ ఏంటో డాడీకి తెలిసేలా చేయాలి. తనే స్వయంగా ఉద్యోగంలో నుంచి తీసేసేలా చేయాలి. కంగ్రాట్స్! మొత్తానికి నువ్వే గెలిచావు. ఎక్కడ నీతి నిజాయితీ ఉంటుందో అక్కడే గెలుపుంటుంది. ఒప్పుకుంటానమ్మా సత్య హరిశ్చంద్ర. ఈ గొడవలో పడి రేపు మీ ఇంట్లో నల్ల పూసల ఫంక్షన్ అనే విషయం మర్చిపోయినట్టున్నావు. చూడు లక్ష్మి, ఇంట్లో కూడా నీతి నిజాయితీ అని చెప్పి హరి అన్నయ్య దాచిన విషయం చెప్పొద్దు. రేపు ఆయన అందరి ముందు నిజం చెప్తానన్నారు. లక్ష్మి, అంతా బాగున్నప్పుడు నిజం చెప్పమని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఒక్క అబద్ధం 1000 నిజాలని దెబ్బతీస్తుంది. ఆయన నిజం చెప్పకపోతే మనం నిజమే మాట్లాడే ఒక మంచి మనిషిని పోగొట్టుకున్నట్టే. నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అనే నింద మోయాలి. కోడలిగా అడుగుపెట్టిన లక్ష్మి కొడుకుని నమ్మించి ఇంట్లో అందర్నీ మోసం చేసింది అని మాట రాకూడదు విజయ్. అలాంటిదేం జరగదే. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. ఇప్పుడు ఒక్క నిజం చెప్తే మొత్తం సంసారమే పాడైపోతుంది. అబద్ధం ఎప్పటికైనా అబద్ధమే కదా. ఒక్కసారి మన మీద అనుమానం వస్తే ఇంకేం చేయలేం విజయ్. అబద్ధం చెప్పి గిల్టీగా ఫీల్ అవ్వడం కంటే నిజం చెప్పి ఎలాంటి కష్టాన్నైనా ఎదిరించడమే మంచిది కదా. వద్దు లక్ష్మి, మరీ ఇంత ఎతికల్గా ఆలోచించకు. ప్రేమించే భర్త మంచి అత్తామామలు దొరకాలంటే అదృష్టం ఉండాలే. అంతా పాడు చేసుకోకు. ఇందాకే చెప్పాను, నీతి నిజాయితీ ఎక్కడుంటుందో అక్కడే గెలుపుంటుంది. న్యాయం కోసం ఫ్యాక్టరీలో ధర్నా చేశావు. ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. తొందరపడొద్దు. తొందరపడట్లేదు. ఇలా అబద్ధం చెప్తూ బ్రతకడం ఇష్టముండదంటున్నాను. ప్రతి క్షణం అబద్ధం చెప్పాననే విషయం నన్ను దహిస్తుంది. నీకు నేను తోడుగా ఉంటానే. ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను. రేపైతే ఫంక్షన్కి వస్తాను. రేపు ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. మీరెవరూ ఫంక్షన్కి రాకండి ప్లీజ్. ఏ సింధు,